వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఏపీ న్యూ సిలబస్లో సెకండ్ చాప్టర్ పోలినామియల్స్లో ఈ ఛానల్లో 6th టాపిక్గా ఎక్సర్సైజ్ 2.2 పార్ట్ 2 దీనిలో 2.2 ఎక్సర్సైజ్లోని సెకండ్ ప్రాబ్లంలో ఉన్న 1 to 6 రోమన్ నంబర్స్ని తెలుగు వివరణతో మనం సాల్వ్ చేయబోతున్నాం. సో సెకండ్ ప్రాబ్లం. Find a quadratic polynomial each with the given numbers as the sum and product of its zeros respectively. So దీనిలో 6 రోమన్ నంబర్స్ ఇవ్వబడ్డాయి. ఫస్ట్ రోమన్ నంబర్ 1/4, -1. సో ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ జాగ్రత్తగా అన్నిటికీ కామన్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ఏ క్వాడ్రటిక్ పోలినామియల్. మనం క్వాడ్రటిక్ పోలినామియల్ కనుక్కోవాలి. ఏమి ఇవ్వబడ్డాయి అంటే గివెన్ నంబర్స్ యాజ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్. అంటే ఆ క్వాడ్రటిక్ పోలినామియల్ యొక్క జీరో వాల్యూస్ యొక్క సమ్ అనేది మొదటి నెంబర్, ప్రోడక్ట్ అనేది సెకండ్ నెంబర్. ఈ రెండు ఇచ్చినప్పుడు పోలినామియల్ ఎలా కనుక్కోవచ్చో మనం చేయాలి. సో ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ లో ఆల్రెడీ మనం ఆల్ఫా బీటా అని జీరో వాల్యూస్ అనుకున్నప్పుడు వాటి సమ్ ప్రోడక్ట్ తో ఎలా క్వాడ్రటిక్ పోలినామియల్ ని మనం నిర్మించవచ్చో నేర్చుకున్నాం. సో దానికి ముందు ప్రాబ్లం లో ఇచ్చిన విషయాలను ముందు బ్రీఫ్ గా మెన్షన్ చేద్దాం. లెట్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రటిక్ పోలినామియల్ బి ఆల్ఫా కామా బీటా. ముందు మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చినవి రెండు అబ్జర్వ్ చేయండి, ఇవి సమ్ ప్రోడక్ట్ అంటే తప్ప జీరో వాల్యూస్ కాదు. సో ముందు మనకు జీరో వాల్యూస్ కి పెట్టాల్సిన నేమ్స్ ఆల్ఫా బీటా అనుకుందాం మనకు కావాల్సిన క్వాడ్రటిక్ పోలినామియల్ కి. సో ఇప్పుడు ఇచ్చిన 2 నెంబర్స్ ఏమవుతాయో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వాల్యూ ఈజ్ సమ్ ఆఫ్ ద జీరోస్. అంటే 1/4 దేనికి సమానం? ఈ రెండిటి యొక్క మొత్తానికి సమానం. సో సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఈ వాల్యూ అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఈ ప్రాబ్లంలో 1/4 అని ఇవ్వబడింది. నెక్స్ట్ సెకండ్ వాల్యూ -1 ఈజ్ ప్రోడక్ట్. సో నెక్స్ట్ మనం రాయాల్సింది ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా, దాని వాల్యూ -1. సో 1/4 -1 అనేవి వేటి బదులు ఇవ్వబడ్డాయి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్ లో ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్ లో ఇవ్వబడ్డాయి. ఈ రెండు వాల్యూస్ మనకు తెలిసినప్పుడు క్వాడ్రటిక్ పోలినామియల్ కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా మనం గత వీడియోస్ లో రాబట్టాం, అది ఇప్పుడు మెన్షన్ చేద్దాం. Therefore, quadratic polynomial is k into x square minus alpha plus beta into x plus alpha beta. Here k is a constant, it is any real number. చూడండి ఇది మనకి మెయిన్. అంటే ఆల్ఫా బీటాలు జీరో వాల్యూలుగా ఉండాలంటే ఆ క్వాడ్రటిక్ పోలినామియల్ ఈ ఫార్మాట్ లో ఉండాలి. x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ ఇది. ఇంటూ k ఎందుకు రాస్తామంటే దీనికి ఏవైతే జీరో వాల్యూస్ ఉంటాయో దాన్ని జీరోకి ఈక్వల్ చేసినప్పుడు ఇంటూ ఎనీ కాన్స్టెంట్ కూడా అదే జీరో వాల్యూస్ ఉంటాయి కాబట్టి కే బదులు ఏ నెంబర్నైనా మనం తీసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ క్వాడ్రటిక్ పోలినామియల్స్ మనకు వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో ఏం చేయాలి? ఇచ్చిన ఈ రెండు వాల్యూస్ ని ఒకటి ఆల్ఫా ప్లస్ బీటా, ఒకటి ఆల్ఫా ఇంటూ బీటా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో కే ప్లేస్ లో కే యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ బ్రాకెట్ బదులుగా ఆల్ఫా ప్లస్ బీటా ఈ ప్రాబ్లంలో 1/4. సో ఇక్కడ మనం 1/4 ని రాసుకోవచ్చు. సో 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఈ ప్రాబ్లంలో -1. సో ప్లస్ ఆఫ్ -1. సో కే బిలాంగ్స్ టు ఆర్ మామూలే. అంటే దీన్ని ఇంకాస్త సింప్లిఫై చేసి మనం రాస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, టోటల్గా ఈ మొత్తం ఒక క్వాడ్రటిక్ పోలినామియల్ రాసేటప్పుడు ఇక్కడ ఫ్రాక్షన్ పార్ట్ లేకుండా మనం ఇంటీజర్స్ కోఎఫిషియెంట్స్ చూపించాలంటే క్రాస్ మల్టిప్లై మెథడ్ ప్రకారం ఈ మొత్తానికి /4 మనం రాసుకోవచ్చు. ఇక్కడ బైలో 4 ఉంది కాబట్టి ఒకే ఫ్రాక్షన్ గా మార్చేటప్పుడు టోటల్లీ /4 మనకు వచ్చినట్లే. ఇప్పుడు 4 తో ప్రతిదాన్ని మల్టిప్లై చేసి రాస్తాం 1 లేని. అంటే చూడండి 4 ఇక్కడ ఎల్సిఎం గా వేసాం కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది? 4x² అవుతుంది. బైలో ఏమీ లేదు 1 కాబట్టి 4 ఇంటూ x², 4x². నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ డినామినేటర్ 4 కాబట్టి సేమ్ వస్తుంది. పైన -1 ఇంటూ ఎక్స్, సో ఇట్ ఈస్ -x. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఇది మైనస్ సింబలే. ఇక్కడ కూడా బైలో ఏం లేదు కాబట్టి 4 టైమ్స్ కనుక 4 1s are 4. సో 4x² -x -4 అనేటువంటిది మెయిన్ క్వాడ్రటిక్ పోలినామియల్. ఇక్కడ బైలో 4 ఉంది. ఈ బైలో ఉన్న 4 క్యాన్సిల్ అయ్యేలాగా కే విలువ తీసుకుంటే అంటే కే విలువ 4 అని మనం అనుకుంటే ఇది క్యాన్సిల్ అయిపోయి మెయిన్ క్వాడ్రటిక్ పోలినామియల్ మనకి ఇది మిగులుతుంది అనమాట. సో అదే విషయం మనం ఇక్కడ రాస్తాం. సో ఇఫ్ k is equal to 4 అంటే కే బదులు మనం 4 ని తీసుకుంటే దెన్ ద క్వాడ్రటిక్ పోలినామియల్ ఈజ్ QP అని షార్ట్ కట్ లో రాస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి 4 ఇంటూ
4x square minus x minus 4 by 4 కాబట్టి 4 క్యాన్సిల్ అయ్యి ఫైనల్ గా మనకు కావాల్సిన మెయిన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ 4x square minus x minus 4 అవుతుంది. అదే ఈ ప్రాబ్లం ఆన్సర్. మనం అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ ద జీరోస్ మైనస్ b by a అంటాం కాబట్టి ఇక్కడ 1/4 వస్తుంది. ప్రోడక్ట్ c by a అంటాం కాబట్టి -4/4 -1 సరిపోతుంది. సో ఈ విధంగా ప్రతి క్వాడ్రాటిక్ పోలినామియల్ కి ఇలా ఫార్ములా రాసి ఫార్ములాలో మనకిచ్చిన ఈ ప్రాబ్లంలో సమ్ అండ్ ప్రోడక్ట్ అని ఇవ్వబడ్డాయి కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా బదులు ఫస్ట్ నెంబర్, ఆల్ఫా ఇంటూ బీటా బదులు సెకండ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసి ఒకే క్వాడ్రాటిక్ పోలినామియల్ ని అంటే ఫ్రాక్షనల్ ఫామ్ వస్తే ఆ బైలో ఉన్నది క్యాన్సిల్ అయ్యేలాగా కేవీలో తీసుకుంటే మెయిన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ మనకు వస్తుంది. ఇంటూ ఎనీథింగ్ మనం రాసుకోవచ్చు. ఇది ప్రాబ్లం నెంబర్ 1. ఇదే విధంగా ఇతర రోమన్ నెంబర్స్ మనం ఇప్పుడు పూర్తి చేస్తాం. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ రోమన్ నెంబర్ 2 √2, 1/3. సో ఎవ్రీ ప్రాబ్లం లో 2 నెంబర్స్ ఇవ్వబడ్డాయి. గివెన్ నెంబర్స్ అనేవి సమ్ అండ్ ప్రోడక్ట్ కాబట్టి ఒకే విధంగా మనం మ్యాటర్ రాసి చేద్దాం. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ అనేవి జీరో వాల్యూస్ కాదు కనుక జీరో వాల్యూస్ ని ఆల్ఫా బీటా అనుకుంటాం. లెట్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ బి ఆల్ఫా, బీటా. ముందు ఆల్ఫా బీటాలు జీరో వాల్యూస్ అని పేరు పెడదాం. అప్పుడు వాటి సమ్ ప్రోడక్ట్ అని రాయాలి కాబట్టి నెక్స్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం? ఫస్ట్ వాల్యూ హియర్ √2 అండ్ నెక్స్ట్ 1/3 ని దేనికి ఈక్వల్ చేయాలి? ప్రోడక్ట్ కి. సో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు మనకి ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ నంబర్ మెన్షన్ చేయాలంటే 1/3. ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా ఇంటూ బీటా రాసిన తర్వాత క్వాడ్రాటిక్ పోలినామియల్ కి ఫార్ములా మనం రాద్దాం. సో క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈజ్ k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. k ఈజ్ ఏ రియల్ నెంబర్. సో మళ్ళీ ఈ ప్రాబ్లంలో ఆల్ఫా ప్లస్ బీటా బదులు √2 ని, ఆల్ఫా ఇంటూ బీటా బదులు 1/3 ని మనం రాయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో k ప్లేస్ లో k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆఫ్ ఈ బ్రాకెట్ లో సమ్ ఆఫ్ ద జీరోస్ బదులు ఎంత ఉంది? ప్రాబ్లంలో √2 ఉంది. అంటే ఈ బ్రాకెట్ మొత్తం √2 కి సమానం. √2 ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ బదులు 1/3 ఉంది. సో ఇక్కడ 1/3 వేర్ k బిలాంగ్స్ టు r. సో దీన్ని మనం k ని డైరెక్ట్ గా ఇక్కడ 3 గా తీసుకుని చేయొచ్చు, లేదా మొత్తం ఒకే ఫ్రాక్షన్ గా రాసాక చేయొచ్చు. కాబట్టి ఇక్కడ క్రాస్ మల్టిప్లై ప్రకారం మొత్తానికి బైలో 3 వస్తుంది కనుక ఎల్సిఎం రూపంలో. సో k ఇంటూ ఇక్కడ హోల్ బై 3. ఇక్కడ బైలో 3 ఉంది, ఇక్కడ ఏమీ లేవు కాబట్టి 3 మనం ఒకే లైక్ ఫ్రాక్షన్స్ వచ్చేలాగా 3 వేసుకున్నాం. సో 3 తో ఈ న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తాం. సో ఫస్ట్ 3 ఇంటూ x స్క్వేర్ కనుక 3x స్క్వేర్ అవుతుంది మైనస్ 3 ఇంటూ √2 కాబట్టి 3√2. ఇక్కడ రేషనల్ అండ్ ఇరేషనల్ మల్టిప్లై చేయడం వీలు కాదు కనుక 3 ఇంటూ √2 గా మాత్రమే రాయాలి. సో 3√2 ఇంటూ x అగైన్ ప్లస్ ఇక్కడ 3 సేమ్ కనుక పైన న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ 1. ఇప్పుడు ఇందులో k ప్లేస్ లో మనం ఏం తీసుకోవాలి? ఇక్కడ ఈ బై 3 క్యాన్సిల్ అయ్యేలాగా k ని 3 అనుకుంటే అప్పుడు మెయిన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇది మిగులుతుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ లో అందుకే మనం ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 3 అంటే k వాల్యూ 3 గా తీసుకుంటే దెన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈజ్ ఈ ప్లేస్ లో 3 రాస్తున్నాం. సో ఏమవుతుంది? 3 ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 3√2 ఇంటూ x ప్లస్ 1/3. సో ఈ బై 3 ఇంటూ 3 మనం క్యాన్సిల్ చేయవచ్చు కనుక మెయిన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ దీనిగా మనం తీసుకోవచ్చు. ఎంత? 3x స్క్వేర్ మైనస్ 3√2 ఇంటూ x ప్లస్ 1. ఇక్కడ x అనేది రూట్ లోపల ఉండకూడదు, అది గమనించండి. సో x కి కోఎఫిషియంట్ మాత్రమే 3√2. సో ఇది మనకి సెకండ్ ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఇక నెక్స్ట్ రోమన్ నెంబర్ ఇప్పుడు మనం చూద్దాం. రోమన్ నెంబర్ 3 గివెన్ నెంబర్ 0, √5. సో సేమ్ గత ప్రాబ్లం లాగా ఏం చేయాలి? ఈ రెండింటిని ముందు ఇవి జీరో వాల్యూస్ కాదు కాబట్టి లెట్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ బి ఆల్ఫా, బీటా. ముందు జీరో వాల్యూస్ ని ఆల్ఫా బీటా అనుకుందాం. అప్పుడు ఫస్ట్ ఇచ్చిన 0 అనేది వీటి యొక్క సమ్ కి సమానం కనుక నెక్స్ట్ స్టెప్ లో సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మనం ఎంత రాయొచ్చు? ఈ ప్రాబ్లంలో ఉన్న మొదటి వాల్యూ 0 గా రాయొచ్చు. అంటే ఈ ప్రాబ్లంలో ఆల్ఫా ప్లస్ బీటా ఏ 0. ఇక సెకండ్ వన్ √5 ఇది ప్రోడక్ట్. సో నెక్స్ట్ స్టెప్ లో ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు ఈ ప్లేస్ లో ఇచ్చిన √5. సో ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా రాసిన తర్వాత క్వాడ్రాటిక్ పోలినామియల్ ఏదో మనం రాయాలి కనుక క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈజ్ k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో దీన్ని మనం x స్క్వేర్ మైనస్ ఆఫ్
సమ్ ఆఫ్ ద జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అని కూడా చదవచ్చు. దానికి షార్ట్ ఫామ్ లోనే మనం ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా రాస్తున్నాం. సో ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇంకా ఈజీగా వస్తుంది. సో ఇక్కడ కే ప్లేస్ లో కే రాసి ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇది సేమ్ రాసాం, మైనస్ ఆఫ్ ఈ బ్రాకెట్ లో ఉన్నది మొత్తం చూడండి ఈ ప్రాబ్లం లో జీరో అయిపోయింది. సో మైనస్ ఆఫ్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఆల్ఫా బీటా ప్లేస్ లో ఇక్కడ √5 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ √5 రాసాం. సో ఇప్పుడు మీకు లోపల వచ్చేది చూడండి కే ఇంటూ ఎక్స్ స్క్వేర్. యాక్చువల్లీ ఇక ఎక్స్ టర్మ్ ఉండదు, ఎక్స్ కోఎఫిషియంట్ 0 అయిపోయింది కనుక 0 ఇంటూ ఎక్స్ 0 అయిపోతుంది. ఓన్లీ 2 టర్మ్స్ మనకు మిగులుతాయి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5 అనేది మాత్రమే మనకి మిగులుతుంది. ఇక్కడ ఫ్రాక్షన్ ఏమీ లేదు కనుక కే వాల్యూ ఎలా తీసుకోవచ్చు, కే అంతేనా అవ్వచ్చు. 1 తీసుకుంటే డైరెక్ట్ ఇది మనం రాయొచ్చు అనమాట. అంటే ఇలా ఫ్రాక్షన్స్ లేని చోట 1 గా తీసేసుకుంటాం. సో ఇఫ్ k is equal to 1 then the quadratic polynomial is. ఇప్పుడు ఈ ప్రాబ్లం లో మనకు కావాల్సిన వన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పోలినామిల్ ఏది అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5 గా రాయవచ్చు. సో k వాల్యూ ఇక్కడ మెన్షన్ చేయవలసిన లేదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5 అనేది మనకు కావాల్సిన మెయిన్ క్వాడ్రాటిక్ పోలినామిల్ అవుతుంది. ఇది రోమన్ నెంబర్ 3. నెక్స్ట్ రోమన్ నెంబర్ ఇప్పుడు చూద్దాం. రోమన్ నెంబర్ 4 ప్రాబ్లం 1, 1 ఇక్కడ ఇచ్చినటువంటి పెయిర్ ఆఫ్ నంబర్స్ 1, 1 అంటే సమ్ వాల్యూ 1 ప్రోడక్ట్ వాల్యూ కూడా 1. మళ్ళీ అప్పట్లో మనం ఆ మ్యాటర్ రాసుకుంటే లెట్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ బి ఆల్ఫా బీటా. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సేమ్ మోడల్ కాబట్టి ఈ రాసే విధానం యూనిఫామ్ గా ఒకటే రాయడం జరుగుతుంది. ఆల్ఫా బీటాలు 0 వాల్యూస్. సో ఫస్ట్ 1 ఏమని రాయాలి, సమ్ ఆఫ్ ద 0 అని, ఇంకో 1 కూడా ప్రోడక్ట్ ఆఫ్ ద 0 అని రాయాలి. సో నెక్స్ట్ స్టెప్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు, ఇక్కడ రెండు కూడా 1లే కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1. అండ్ నెక్స్ట్ స్టెప్ లో ప్రోడక్ట్ ఈస్ గివెన్. సో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇట్ ఈస్ ఆల్సో 1. సో ఈ రెండు 1లే. ఇప్పుడు వీటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ముందు ఎప్పట్లా ఫార్ములా రాసుకుందాం. సో క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈజ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. k is a రియల్ నంబర్. ఇప్పుడు ఈ రెండు చోట్ల కూడా ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా బదులు 1, 1 అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో చూడండి ఇక్కడ 1 రాస్తాం, ఇక్కడ 1 రాస్తాం. సో కాబట్టి దీంట్లో కూడా ఏమీ మన ఫ్రాక్షనల్ పార్ట్ లేదు కనుక k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ -1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్. ఏ ఫ్రాక్షనల్ పార్ట్ లేదు కాబట్టి k అంతైనా తీసుకోవచ్చు. అందుకే మనకి మినిమం లెవెల్లో k 1 తీసుకుంటే మెయిన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇది అవుతుంది. అందువల్ల లాస్ట్ లో ఇఫ్ వి టేక్ k is equal to 1 then the quadratic polynomial is, మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఏమవుతుంది, 1 తో ఇంటూ చేస్తాం కనుక సేమ్ ఈ బ్రాకెట్ లో ఉన్న ఆన్సర్ మనం రాసుకుంటాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ ఈ k మెన్షన్ చేయడంలో ఉద్దేశం మనం అర్థం చేసుకోవాల్సింది k ప్లేస్ లో ఎనీ రియల్ నెంబర్, మనం జనరల్ గా ఏది రాసినప్పటికీ ఈ కోఎఫిషియెంట్స్ ఇంటీజర్స్ లా ఉండేవి కావాలనుకుంటే 2, 3 ఏది రాసినప్పటికీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బట్ మెయిన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇది కాబట్టి ఇక్కడ k 1 గా మనం తీసుకుని రాస్తాం. అంటే సింప్లిఫైడ్ పార్ట్ ముందు రాస్తాం, కామన్ తీసే అవకాశం లేకుండా సింప్లిఫైడ్ గా ఉన్నది ముందు మనం రాసుకుంటాం. సో ఇది రోమన్ నెంబర్ 4. ఇక నెక్స్ట్ ప్రాబ్లం 2లో రోమన్ నెంబర్ 5 -1/4, 1/4. ఇక్కడ రెండు వాల్యూస్ లో సైన్ మాత్రమే డిఫరెంట్ ఉంది. -1/4 అంటే సమ్ అనేది -1/4, ప్రోడక్ట్ మాత్రం +1/4. సో ఫస్ట్ రాయాల్సిన మ్యాటర్ లెట్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ బి ఆల్ఫా, బీటా. ముందు ఆల్ఫా బీటాలు 0 వాల్యూస్ అనుకుందాం. సో ఫస్ట్ వాల్యూ ఏం రాయాలి మనం, సమ్ ఆఫ్ ద జీరోస్ అని రాయాలి. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -1/4 బికాస్ మనకి ఇక్కడ ఫస్ట్ అది ఉంది కనుక. నెక్స్ట్ ఈ 1/4 ని ప్రోడక్ట్ అని రాయాలి కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు ఇక్కడ ఇచ్చిన సెకండ్ వాల్యూ 1/4. సో after writing alpha plus beta and alpha beta we have to write the formula. So quadratic polynomial is k into x square minus of alpha plus beta into x plus alpha beta. K is a real number. So again alpha plus beta and alpha beta values ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ కూడా కాస్త ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది. సో k into x square minus of, సో ఇక్కడ వరకు వచ్చా చూడండి, ఈ బ్రాకెట్ లో ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్ లో రాయాల్సింది -1/4. సో ఈ మైనస్ ఆఫ్ లోనే అగైన్ మైనస్ వస్తుంది, -1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లేస్ లో ఇక్కడ 1/4 ఇవ్వబడింది, అంటే ఈ ప్లేస్ లో 1/4.
సో ఇక్కడ కూడా మనకి ఫ్రాక్షన్స్ ఉన్నాయి కనుక ఏం చేయొచ్చు, ఈ మొత్తానికి బైలో 4ని కామన్ డినామినేటర్గా రాయవచ్చు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఏమీ లేదు కనుక ఎల్సిఎం 4. సో ఏమీ లేని చోట 4తో మల్టిప్లై చేస్తాం, క్రాస్ మల్టిప్లై. కాబట్టి ఇక్కడ 4x² అనేది మనకు వస్తుంది. సో 4x². నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో 1x కాబట్టి ప్లస్ x అనేది ఇక్కడ వస్తుంది, ప్లస్ 1 అవుతుంది. బికాజ్ ఇక్కడ కూడా 4 ఉంది కనుక క్రాస్ మల్టిప్లై అవసరం లేదు. 4లో 1 టైం కాబట్టి 1. ఇప్పుడు ఈ k అంటే ఈ కాన్స్టెంట్ కనపడకుండా ఉండాలంటే బై మొత్తానికి 4 ఉంది కనుక k ని మనం 4గా తీసుకుని చేయవచ్చు. సో ఇఫ్ k is equal to 4, then the quadratic polynomial is. ఈ quadratic polynomial ని k అనేది 4గా తీసుకున్నప్పుడు, అంటే ఈ ప్లేస్ లో కూడా 4 రాసినప్పుడు ఏమవుతుంది, 4 into 4x² plus x plus 1 by 4 రావడం వల్ల ఈ 4 క్యాన్సిల్ అయిపోయి మెయిన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇది మిగులుతుంది. సో 4x² plus x plus 1 అనేది మెయిన్ ఆన్సర్కి మనకి సమానం. ఇది రోమన్ నెంబర్ 5. ఇక 2లో ఉన్నటువంటి ఈ ఎక్సర్సైజ్లోని చివరి రోమన్ నెంబర్ నెక్స్ట్ ప్రాబ్లంలో మనం చూస్తున్నాం. సో లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ ద ఎక్సర్సైజ్ 6, 4, 1. గివెన్ 2 నెంబర్స్ ఆర్ 4, 1. ఇక్కడ సమ్ము ప్రోడక్ట్ కూడా మళ్ళీ ఇంటీజర్స్ రూపంలో ఇవ్వబడ్డాయి, 4 and 1 కాబట్టి అగైన్ మనం రాసే మ్యాటర్, లెట్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ బి ఆల్ఫా బీటా. ఎందుకంటే ప్రాబ్లం మొత్తం మనం ఆల్ఫా బీటాలోనే ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ 4. సో నెక్స్ట్ స్టెప్, సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు, దేనికి ఈక్వల్ అయింది ఈ ప్రాబ్లంలో, 4. నెక్స్ట్ స్టెప్, 1 దేనికి ఈక్వల్, ప్రోడక్ట్ కి. సో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు, ఇక్కడ మనం ఈక్వల్ చేయాల్సింది 1 అని. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఫార్ములా, దేర్ఫోర్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈజ్ k ఇంటూ x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా, k బిలాంగ్స్ టు r. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద జీరోస్ బదులు 4ని, ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ బదులు 1ని నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో k ఇంటూ x² మైనస్, సో ఈ బ్రాకెట్ బదులు మనకు వచ్చేది 4. సో ఈ బ్రాకెట్లో వాల్యూ అంతా 4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఆల్ఫా బీటా ప్లేస్ లో వచ్చేది 1. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఫ్రాక్షన్ పార్ట్ ఏమీ లేదు కనుక k ఇంటూ x² మైనస్ 4x ప్లస్ 1గా మనకి మిగిలింది. సో మెయిన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇదే అవుతుంది. ఈ k ని మనం మెన్షన్ చేయకుండా రాయాలంటే k వాల్యూ 1 తీసుకుని రాయొచ్చు అప్పట్లాగా. సో ఇఫ్ k is equal to 1, అంటే దీన్ని 1గా తీసుకుంటే దెన్ ద క్వాడ్రాటిక్ పోలినామియల్, అంటే దీనికి ఉన్న అనేక క్వాడ్రాటిక్ పోలినామియల్లో ఒక మెయిన్ ఏమవుతుంది, 1 ఇంటూ, కాబట్టి సేమ్ ఈ బ్రాకెట్లో వచ్చిన క్వాడ్రాటిక్ పోలినామియల్ మనకు ఆన్సర్ అవుతుంది. సో x² మైనస్ 4x ప్లస్ 1, ఇది మనకి మెయిన్ క్వాడ్రాటిక్ పోలినామియల్. సో దీంతో మనకి సెకండ్ ఎక్సర్సైజ్ ఉన్న 6 రోమన్ నెంబర్స్, అంటే సెకండ్ పార్ట్ లో ఉన్న 6 రోమన్ నెంబర్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఎక్సర్సైజ్ పూర్తయింది. ఇక క్యూబిక్ పోలినామియల్ అనే ఒక పార్ట్ మాత్రమే ఈ చాప్టర్ లో పెండింగ్ మిగిలింది. అది నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. సో సీ ద వీడియో డిస్క్రిప్షన్ ఫర్ ప్రీవియస్ టాపిక్స్ డీటెయిల్స్ అండ్ లింక్స్, అంటే దీని ముందు టాపిక్స్ కావాలంటే ఆ లింక్స్ అన్ని కూడా మీ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, like and share the videos to encourage this attempt. Express your valuable opinion in the comment box. సో వీడియో చూసే స్టూడెంట్స్ ఆర్ అదర్ పర్సన్స్ ఎవరైనా లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి దాని ద్వారా వీడియో మరింత మందికి చేరుకోవడానికి మీ వంతు సహకారం అందించండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.